హలో వెల్కమ్ టు భీమరామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో నంబర్ 5 అండి. మళ్ళీ వీడియోస్ 1 to 4 ఆ వీడియోస్ అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఒకవేళ మిస్ అయి ఉంటే మీరు వాటిని వాచ్ చేయండి. అవి బేసిక్స్ అవన్నీ కూడా 4 లెసన్స్ని మనం ఫస్ట్ లెవెల్ అనుకున్నాం. మళ్ళీ ఈ వీడియో నుంచి మనకి సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లుగా 40 వీడియోస్లో 5th వీడియో ఇది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఎక్కడా కూడా ఏ సింగిల్ పాయింట్ కూడా మిస్ అవ్వకండి. ఈ వీడియో వల్ల మీరు ఎంతో ఇంప్రూవ్మెంట్ గెయిన్ చేసుకోబోతున్నారు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మనం స్టార్ట్ చేసే ముందు ఓకే రైట్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి అంటుంటారు. ఓకే, అది మీకు తెలుసు. అండ్ ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్స్, డౌట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అన్నది కూడా మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. డే 5 అండి. టిప్తో స్టార్ట్ చేద్దాం. టిప్ ఏంటి అంటే ఇక్కడ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ మీలో మీరు మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి. చిన్న సెంటెన్సెస్ని అంటే మనం 4 లెసన్స్ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత అద్దం ముందర నిలబడి ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మెల్లిమెల్లిగా ఫ్రెండ్స్తో, టీచర్స్తో, మీ పక్క వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ యువర్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలండి. మళ్ళీ మీరు ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ ఏ అండ్ ద అని. జీరో ఆర్టికల్ కూడా అనుకున్నాం, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏ అండ్తో స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఏ అండ్ రావాలి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్, అదేవిధంగా అన్కౌంటబుల్ నౌన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తేనే మనకి ఈ టాపిక్ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది. సింగులర్ నౌన్స్ అంటే సింగిల్ అంటే ఒక వ్యక్తి. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి లేదా వస్తువు. ఎగ్జాంపుల్ గర్ల్, బ్యాగ్, ఫోటో. ప్లూరల్ అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు లేదా వస్తువులు ఉండడం అన్నమాట. గర్ల్స్, బ్యాగ్స్, ఫొటోస్ అండి, అవి సింగులర్, ఇవి ప్లూరల్స్. ఇప్పుడు కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ మీద ఫోకస్ పెడదాం. కప్స్, డోర్స్, స్టూడెంట్స్. కానీ ఇవి ఎలా ఉన్నాయి చూడండి. మిల్క్, షుగర్, వాటర్ అంటే ఇక్కడున్న సెట్ కప్స్, డోర్స్, స్టూడెంట్స్ మనం కౌంట్ చేయగలం. 1 cup, 2 cups, 3 cups అని. అంటే లెక్కించడానికి వీలయ్యే నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాము. మిల్క్, షుగర్, వాటర్ వీటిని మనం లెక్కించలేము కదా. 1 milk, 2 milks అనలేము కదా. సో ఈ విధంగా లెక్కించడానికి వీలు కాని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్. నౌన్స్ అంటే ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం, నామవాచకాలు. నామం అంటే పేరు, పేర్లని తెలియజేసే పదాలు. మీ పేరు ఒక నామవాచకం, నా పేరు ఒక నామవాచకం, ఇలా. మళ్ళీ ఏ అండ్ రావాలి, మనకి పర్ఫెక్ట్గా యూస్ చేయాలి అంటే మనకి సౌండ్స్ కావాలి. ఈ సౌండ్స్ని మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకుందాం. ఆ ఈ ఉ ఏ ఐ ఓ ఔ. ఏంటి సార్ తెలుగు అని చెప్పేసి, ఇంగ్లీష్ అని చెప్పేసి తెలుగు సౌండ్స్ చెప్తున్నారు అని. ఇలా చేస్తే మనకి ఈజీగా ఈ టాపిక్ వస్తుంది. తర్వాత ఇంకొక గ్రూప్ కాకా, గాగా, ఎస్, ఇలా బండిరా వరకు. చూడండి, ఈ ఇవి వవెల్ సౌండ్స్, అచ్చు శబ్దాలు అవుతాయి. కాకా, గాగా ఇవి కాన్సోనెంట్ సౌండ్స్, హల్లు శబ్దాలు అవుతాయి. అవి ఏ శబ్దాలు అవుతాయని మనకి తెలియకపోయినా పర్వాలేదు, కానీ 2 గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. ఒక గ్రూప్లో ఆ నుంచి అమ్మహా వరకు, ఇంకో గ్రూప్లో కా నుండి బండిరా వరకు. ఈ గ్రూప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఉన్న వర్డ్స్ చూద్దాం. ఆరెంజ్లో ఫస్ట్ సౌండ్ ఏమొచ్చింది చూడండి. స్పెల్లింగ్ వద్దండి, అదే మీ అపోహ. స్పెల్లింగ్ ఎప్పుడు తీసుకోవద్దు, ఓన్లీ సౌండ్ 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 మాత్రమే తీసుకోవాలి. స్పెల్లింగ్ వద్దు, సౌండ్ ముద్దు.
ఆరెంజ్లో ఫస్ట్ సౌండ్ ఆ వచ్చింది అంటే ఆ గ్రూప్లో ఉంది కాబట్టి యాన్. ఏంజల్ ఏ వచ్చింది కాబట్టి యాన్. ఈగిల్ వచ్చింది కాబట్టి ఎస్ ఈ వచ్చింది కాబట్టి యాన్. అంటే యాన్ని మనం ఆ గ్రూప్లో యూస్ చేస్తాం. ఆల్రెడీ ఇది కూడా ఇంకా ఈజీగా యాన్ యాన్ అంటే ఆ వస్తుంది చూడండి. యాన్లో ఏ గ్రూప్లో వస్తుంది? ఆ గ్రూప్లో వస్తుంది. ఆ గ్రూప్లో. అండ్ ఇక్కడున్న వర్డ్స్ తీసుకుందాం ఇప్పుడు. చైర్ అంటే చా అండి ఫస్ట్ సౌండ్. కీ అంటే కా. పప్పి అంటే పా. ఇవన్నీ కూడా కాకా గాగా ఉన్న గ్రూప్లో వస్తాయి. కాకా గాగా ఉన్న గ్రూప్లో వచ్చినప్పుడల్లా కూడా మనకి ఏ వస్తుంది. సో ఏ ఎప్పుడు వస్తుంది? కాకా గాగా సౌండ్ గ్రూప్లో ఉన్నప్పుడు. ఆ ఎప్పుడు యాన్ ఎప్పుడు వస్తుంది? ఈ అన్న గ్రూప్లో ఉన్నప్పుడు. ఆ వవ్వెలు కాన్సనెంట్ మీకు ఇబ్బందికరంగా ఉంటే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చండి. ఇది ఇంకా బెస్ట్ మెథడ్. సో ఏని కాకా గ్రూప్లో యూజ్ చేస్తాం, యాన్ని ఆ గ్రూప్లో యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మనం 6 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఇంకా క్లారిటీ రావడానికి గన్ గా వచ్చింది కాబట్టి ఏ గన్. కాకా గా కాబట్టి ఏ గన్. యాన్ గన్ అనలేం ఎందుకో మీకు తెలుసు సౌండ్. దా గన్ అనొచ్చు అంటే ఏ గన్ అనొచ్చు, దా గన్ అనొచ్చు అండి, రెండు కరెక్టే. డిఫరెన్స్ ఏంటి అంటే ఏ గన్ అంటే ఏదో ఒక గన్, ఇండెఫినిట్ గన్. దా గన్ అంటే ఖచ్చితమైన గన్. ఇక్కడ కూడా ఒకటే గన్ కానీ ఖచ్చితమైన గన్. మెసేజెస్ చూడండి ఏ మెసేజెస్ అనలేము ఎందుకు అంటే మెసేజెస్ అన్నది ప్లూరల్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. బుక్స్, పెన్స్, గర్ల్స్, బాయ్స్ అని ప్లూరల్స్ ముందు మనం ఏని వాడము. ఎందుకు వాడము అంటే ఇప్పుడు చూడండి ఐ హ్యావ్ ఏ బుక్ అంటాం. ఏ బుక్ అంటే ఏంటిది? వన్ బుక్. అంటే ఏ అంటే వన్ అన్న మీనింగ్ వస్తుంది. మళ్ళీ వన్ మెసేజెస్ అంటామా? వన్ మెసేజ్ అంటాం కానీ వన్ మెసేజెస్ అనలేం కదా. కాబట్టి ఏ మెసేజెస్ అనలేము. అంటే ఏని యాన్ని మనం ప్లూరల్స్కి యూస్ చేయము. యాన్ మీనింగ్ కూడా ఒక అన్న మీనింగే వస్తుంది. ద మెసేజెస్ యూస్ చేసుకోవచ్చు. దాని సింగులర్స్కి వాడచ్చు, ప్లూరల్స్కి వాడచ్చు. వాటర్ ఏ వాటర్ యాన్ వాటర్ కుదరదండి ఎందుకంటే అన్కౌంటబుల్. అంటే అన్కౌంటబుల్స్కి మనకి ఏ యాన్ రాదు, దా వస్తుందండి. సో దా కౌంటబుల్కి వస్తుంది, అన్కౌంటబుల్కి వస్తుంది, సింగులర్కి వస్తుంది, ప్లూరల్కి వస్తుంది. దా యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి సౌండ్ కూడా అవసరం లేదు, ఖచ్చితమైంది అయి ఉండాలి. అది ఒకటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు, ఎన్నన్నా ఉండొచ్చు. ఆనియన్ ఏ ఆనియన్ రాదు ఎందుకు? ఆ సౌండ్ ఉన్నప్పుడు ఏ రాదు కదా. అన్ ఆనియన్ ఎందుకంటే ఆ సౌండ్ ఉన్నప్పుడు అన్ ఆనియన్ కరెక్ట్. ది ఆనియన్ కూడా కరెక్ట్. డిఫరెన్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ గన్ దా గన్ మాదిరిగా ఇక్కడ అన్ ఆనియన్, ది ఆనియన్ అంటే అన్ అంటే ఏదో ఒక ఆనియన్, ది ఆనియన్ అంటే ఖచ్చితమైన ఆనియన్. లయన్ ఏ లయన్ లా. ఓకే సౌండ్ని బట్టి ఏ వచ్చింది, సింగులర్ కౌంటబుల్ కాబట్టి ఏ వచ్చింది. అన్ లయన్ రాదు, సౌండ్ సెట్ కాదు కాబట్టి దా లయన్ కరెక్ట్. తెలుసు మీకు ఇంకా డిఫరెన్స్ ఇప్పుడు అర్థమైపోయింది. ఏ లయన్కి దా లయన్కి డిఫరెన్స్. ఏ లయన్ అంటే ఏదో ఒక లయన్, దా లయన్ అంటే ఖచ్చితమైన లయన్. షుగర్ కౌంట్ చేయలేము కాబట్టి ఏ షుగర్ అండ్ షుగర్ అనలేము, దా షుగర్ అంటాము. సో దాన్ని మనం సింగులర్కి, ప్లూరల్కి, కౌంటబుల్కి, అన్కౌంటబుల్కి యూజ్ చేస్తాం. కానీ ఏ యాన్ని కేవలం సింగులరు, అది కూడా కౌంటబుల్ అయితేనే వస్తుంది సౌండ్ని బట్టి. వెళ్ళండి. వెల్కమ్ 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 వామ్ వెల్కమ్ టు దిస్ లెసన్ నంబర్ 5 అండి. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ఎక్కడ కూడా ఏ సింగిల్ పాయింట్ కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని వాచ్ చేయండి. మీ యొక్క ఇంగ్లీష్ జస్ట్ ఈ వీడియో హెల్ప్తో ఎంత ఇంప్రూవ్ అవుతుందో చూడండి. విల్ అంటే మీకు తెలుసా? చూద్దాం. విల్ అంటే హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియ. దీనికి అర్థం లేదు.
సార్ అర్థం లేదు అంటున్నారు, మళ్ళీ వీడియో చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు. మళ్ళీ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంటో చూద్దాం. ఈ విల్ని మనం భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియజేయడానికి ఉపయోగించే ఒక హెల్పింగ్ వర్బ్, సహాయక క్రియ. అంటే భవిష్యత్తు గురించి నువ్వు చెప్పాలనుకో, ఖచ్చితంగా WILL విల్ యూజ్ చేయాల్సిందే ఖచ్చితంగా అండి. సో ఈ భవిష్యత్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఫ్యూచర్ అంటే నెక్స్ట్ సెకండ్ ఫ్యూచర్ అవుతుందండి. ఇప్పుడు నేను మాట్లాడినా తర్వాత నెక్స్ట్ సెకండే ఫ్యూచర్ అవుతుంది. ఐ విల్ గో అంటాను, మాట్లాడిన తర్వాత వెళ్తాను. నెక్స్ట్ మినిట్ కూడా ఫ్యూచర్ అవుతుంది, నెక్స్ట్ అవర్ ఫ్యూచర్ అవుతుంది, నెక్స్ట్ డే అవుతుంది, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. ఇలా ఫ్యూచర్ అంటే అదండి. అది గుర్తుపెట్టుకోండి, మీరు ఫిక్స్ చేసుకోండి మైండ్లో. ఇంకా ఫ్యూచర్ అంటే నెక్స్ట్ సెకండే, మీరు మాట్లాడిన నెక్స్ట్ సెకండే ఫ్యూచర్ అయిపోయింది. ఫ్యూచర్ అయిపోయింది చూడండి, నెక్స్ట్ సెకండ్ ఫ్యూచర్ అయిపోయింది. అలా అంటే ఇక్కడ ఒక కీ పాయింట్ చూద్దాం. ఎల్లప్పుడూ విల్ V1 మాత్రమే తీసుకుంటుంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్లో మీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి ఈ కీ పాయింట్స్ మీద, అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకూడదు. అంటే విల్ తర్వాత ఎప్పుడైనా V1 వర్బ్ ఫస్ట్ ఫామ్ మాత్రమే రావాలి. అంటే విల్ గో అనాలి, విల్ వెంట్ అనకూడదు, విల్ గాన్ అనకూడదు, విల్ గోయింగ్ అనకూడదు, విల్ గోస్ అనకూడదు. మళ్ళీ ఈ విల్ ప్లస్ V1ని ఏ సందర్భంలో ఉపయోగించాలి అన్నది ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ యాక్షన్స్, పాజిటివ్ స్టేట్మెంట్స్ అండి. అంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి తెలియజేయడానికి మనం విల్లుకి విల్లు వాడాలి, V1కి V1 వాడాలి. ఈ రెండు కాంబినేషన్లో వాడితేనే ఫ్యూచర్ అవుతుందండి. విల్లొక్కటి కాదు, విల్లుతో పాటు V1 కూడా రావాలి. ఈ రెండు వస్తే అప్పుడు మనకి ఫ్యూచర్ సెట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందో ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్, ఐ విల్ డూ మై హోంవర్క్ నౌ. అంటే నేను ఇప్పుడు నా హోంవర్క్ చేస్తాను. మదర్ విల్ పర్ఫామ్ పూజ. అమ్మ పూజ చేస్తుంది. ద బస్ విల్ స్టాప్. బస్సు ఆగుతుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ గురించే తెలియజేస్తున్న సెంటెన్సెస్. ఫ్యూచర్ అంటే మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అండి. స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఐ తీసుకున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఏంటిది? ఇది సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి సార్ చూద్దాం దాన్ని కూడా. విల్ అంటే ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం, సహాయక క్రియ. V1 డూ అంటే V1. ఈ రెండు కాంబినేషన్లో రావాలి, రెండు కాంబినేషన్లో వచ్చేసినాయి. మై హోంవర్క్ నౌ అంటే RP. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలి మనకి, సబ్జెక్టుతో బిగిన్ అయ్యి విల్ తర్వాత V1 వచ్చి రిమైనింగ్ పార్ట్ రాలేదు. 4 పార్ట్స్ ఉంటాయండి. ఈ 4 పార్ట్సే మన ఇంగ్లీష్లో చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ తెలుగు చూద్దాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్కి నేను బ్లూ కలర్ యూజ్ చేశాను, తెలుగులో కూడా సబ్జెక్ట్కి బ్లూ కలర్ యూజ్ చేశాను. ఇక్కడ ఏ కలర్ యూజ్ చేశానో తెలుగులో కూడా అదే కలర్ యూజ్ చేశాను ఆ పార్ట్కి. ఇక్కడ మనకి ఫస్ట్ బ్లూ ఉంది, ఇక్కడ ఫస్ట్ బ్లూ ఉంది. రైట్, డన్. రెండు ఒకే విధంగా స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇక్కడ చూడండి, రెడ్ కలర్ మనకు వస్తే, రెడ్ కలర్ ఇక్కడ ఎక్కడొచ్చింది, లాస్ట్లో వచ్చింది. అంతే ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్ ఇక్కడ కూడా సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. సో ఆ 4 పార్ట్స్ని గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్, విల్, V1, RP. సబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు 4 పార్ట్స్ని మనం డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఇవి తెలిస్తేనే మనకు సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ఈజీ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక రోడ్ తీసుకుంటాను. చూడండి, ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ ఉన్నది రోడ్ అనుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక ఓల్డ్ మ్యాన్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎక్స్ అన్నది ఒక ఓల్డ్ మ్యాన్. ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, ఈ రోడ్ని క్రాస్ చేస్తున్నాడు. సెంటెన్స్ చూద్దాం. ది ఓల్డ్ మ్యాన్ ఈజ్ క్రాసింగ్ ద రోడ్.
ది ఓల్డ్ మ్యాన్ ఈస్ క్రాసింగ్ ద రోడ్ అంటే ఓల్డ్ మ్యాన్ రోడ్ని క్రాస్ చేస్తున్నాడు. ఎవరు రోడ్ క్రాస్ చేస్తున్నది? పని చేస్తున్నది ఎవరు? ఓల్డ్ మ్యాన్. రోడ్డు పని చేస్తలేదు అక్కడ, ఓల్డ్ మ్యాన్ పని చేస్తున్నాడు కాబట్టి ది ఓల్డ్ మ్యాన్ అన్నది మనకి సబ్జెక్ట్ అవుతుందండి. దట్ ఈస్ సబ్జెక్ట్ అంటే కర్త, పనిని తెలియజేసే పదం అండి. డూవర్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ అంటే పని. ఎస్, డూవర్ అంటే చేయడం, పనిని చేసే పదం అదే సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్స్ని మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేసుకుందాం. ఇక్కడ క్లారిటీ వస్తేనే మీరు సెంటెన్స్ ఫార్మేషన్ ఈజీగా చేయగలరు. నౌన్స్లో ఉంటాయి సబ్జెక్ట్స్, ప్రొనౌన్స్లో ఉంటాయి. అంటే నామవాచకంలో ఉంటాయి, సర్వనామంలో ఉంటాయి. నామవాచకంలో అంటే ఏంటిది? పేర్లు, వ్యక్తుల పేర్లు. చూడండి, నీ పేరు ఒక సబ్జెక్ట్, మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరి పేర్లు సబ్జెక్ట్స్ అవుతాయి. ఎస్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పేరు సబ్జెక్ట్ అవుతుందండి. తర్వాత యానిమల్స్, థింగ్స్, వస్తువులు, స్థలాలు, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్గా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రొనౌన్ సబ్జెక్ట్స్ మీద మోర్ ఫోకస్ పెట్టుకోవాలి. ఇవి చూద్దాం. వీటిని ఐ అంటే నేను, వి మేము లేదా మనము, యు నీవు లేదా మీరు, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది, దే వారు అవి. దేని మనం పర్సన్స్కి ఉపయోగిస్తాము, వస్తువులకి కూడా ఉపయోగిస్తాము. సో సబ్జెక్ట్ అంటే మీకు క్లారిటీ వచ్చింది. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. ఈ విల్ అన్నది చూద్దాం. సబ్జెక్ట్ డిస్కస్ చేసాం, తర్వాత విల్ అంటే ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. మన హీరోనే విల్ ఈ లెసన్లో భవిష్యత్తుని తెలియజేసే సహాయక క్రియ. దీనికి మీనింగ్ ఉండదు. భవిష్యత్తు గురించి అంటే భవిష్యత్తులో జరగబోయే యాక్షన్స్ గురించి చెప్పాలంటే విల్లు రావాల్సిందే, తప్పదు. V1 అంటే మనకి తెలిసిందే, వర్బ్ ఫస్ట్ ఫామ్. అంటే ఈడీలు, ఇంగులు, ఎస్సులు ఉండవు V1లో. అండ్ ఫ్యూచర్ టైం వర్డ్స్ యూజ్ చేస్తామండి జనరల్గా ఈ ఫ్యూచర్ యాక్షన్స్ అప్పుడు. టుడే అని, టుమారో అంటే రేపు, డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి, లేటర్ అంటే తరువాత, సూన్ త్వరలో, ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం. ఇన్ మార్నింగ్ అనకూడదు, ఇన్ ది మార్నింగ్ అనాలి. ఇన్ ది ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం, ఇన్ ది ఈవినింగ్ సాయంత్రం. సమయం వచ్చిందనుకోండి 8 o'clock 2 o'clock, అలాంటప్పుడు 8 at రావాలి. అండ్ నెలల పేర్లు వచ్చినప్పుడు ఇన్ రావాలి. ఆ విధంగా మనం కావాల్సిన వర్డ్స్ని యూస్ చేసుకోవచ్చు సెంటెన్సెస్లో. రిమైనింగ్ పార్ట్లో వస్తాయి జనరల్గా. అండ్ వీటిని రాంగ్ చూడండి. ఇన్ ద నెక్స్ట్ వీక్ అనకూడదు, ఇన్ ద నెక్స్ట్ మంత్, ఇన్ ద నెక్స్ట్ ఇయర్, టుడే నైట్ అనకూడదు. కరెక్ట్గా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, టు నైట్. ఈ రాత్రి అంటే మనం టు నైట్ అంటాము, టుడే నైట్ అనం. ఎందుకంటే డే నైట్ సెట్ కాదు ఒకటే ఎక్స్ప్రెషన్లో. వెల్, ఇన్ 5 o'clock అనాలా, అట్ 5 o'clock అనాలా? ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. సమయం వచ్చినప్పుడు అవి కూడా ఓ క్లాక్ అన్న వచ్చినప్పుడు అట్ యూస్ చేస్తాం కాబట్టి అట్ కరెక్ట్. అట్ 5 o'clock కరెక్ట్. డియర్స్ ఓకేనా? డియర్స్ అంటే జిమ్ కల్ని డియర్స్ అనొచ్చా లేదా చూద్దాం. వెల్ అండి, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. అలా లెసన్ పేరేంటి అంటే భవిష్యత్తులో జరగబోయే పనులని తెలియజేయడానికి మనం ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తాము. స్ట్రక్చర్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, రాజు, రాణి, బస్, నాన్ లివింగ్ థింగ్స్ కూడా వస్తాయి సబ్జెక్ట్లో. విల్ అంటే ఇంకా తెలిసిందే, మన హీరో. V1 వర్బ్ ఫస్ట్ ఫామ్. ఆర్పి రిమైనింగ్ పార్ట్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాం చాలా చాలా క్లియర్గా. అంటే మిగతా భాగం అన్నమాట. వెళ్ళండి, ఇక్కడ ఉన్న తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్ చూద్దాం. రాజు విల్ కాల్ మీ టుమారో అంటే రాజు రేపు నాకు కాల్ చేస్తాడు. తెలుగు సెంటెన్స్ నుంచి ఇంగ్లీష్కి వస్తామండి. ఇక్కడే ఉంది మ్యాజిక్. రాజు అంటే రాజు, రేపు అంటే టుమారో, నాకు అంటే మీ,
రాజు టుమారో మీ కాలింగ్ అంటుంటారు. రాంగ్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీకు కలర్ తెలిసిపోతుందిగా. ఇక్కడ బ్లూ కలర్ ఫస్ట్లో వస్తే ఇంగ్లీష్లో, తెలుగులో బ్లూ కలర్ ఫస్ట్లోనే వచ్చింది. మళ్ళీ రెడ్ కలర్ వచ్చింది సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్లో ఇంగ్లీష్ వర్షన్లో. కానీ రెడ్ కలర్ వర్బ్స్ అనేవి లాస్ట్కి వెళ్ళిపోయాయి. కాబట్టి జాగ్రత్తగా వాడాలండి. ఇంగ్లీష్ని ఇంగ్లీష్లానే మాట్లాడాలి. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషనే యూజ్ చేసుకోవాలి. మన తెలుగు నుంచి ఇంగ్లీష్కి డిస్కస్ చేసుకుందాం. నాన్న ఫోటో తీస్తాడు. నాన్న ఓకే, డాడ్ ఫోటో టేకింగ్ కాదు, నాన్న అంటే డాడ్ విల్ టేక్ ఫోటో ఇలా రావాలండి. నాన్న నుంచి మళ్ళీ ఈ రెడ్ దాని నుంచి ఈ బ్లాక్ దానికి వెళ్తాం. డాడ్ విల్ క్లిక్ ఏ ఫోటో అంటాము, టేక్ ఏ ఫోటో అని కూడా అనొచ్చు. పులి 2 జింకలను వేటాడుతుంది అంటే ద టైగర్, వేటాడడం అంటే హంట్ కదా, విల్ హంట్. 2 డియర్, జింకలని మనం డియర్స్ అనమండి. సింగిల్ ఉన్న డియరే, ప్లూరల్ ఉన్న డియరే. ఇలాంటి వాటిని జీరో ప్లూరల్స్ అంటాం. స్పెషల్ కేస్ అండి. క్లాస్ సోమవారం 5 గంటలకి ప్రారంభం అవుతుందంటే ద క్లాస్ ఇక్కడున్న రెడ్ దానికి వెళ్ళాలి. విల్ స్టార్ట్ అట్ 5 o'clock ఆన్ మండే. చూడండి, ద క్లాస్ విల్ స్టార్ట్ అట్ 5 o'clock ఆన్ మండే. ఇన్ 5 o'clock అనకూడదు, టైం ముందు. మీటింగ్ 4 గంటలకి ముగుస్తుంది అంటే ద మీటింగ్ విల్ ఎండ్ అట్ 4 o'clock. నా తమ్ముడు మీకు సహాయం చేస్తాడు. మై బ్రదర్ విల్ హెల్ప్ యూ అంటాం. హెల్ప్ టు అనకూడదండి. ఇవన్నీ కామన్ మిస్టేక్స్. మనం ఇంతకుముందే ఇంట్రొడక్షన్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, వాటిని మనం లర్న్ చేస్తే మిస్టేక్స్ తగ్గుతాయి అని. నేను వచ్చే వారం పని చేస్తాను అంటే ఐ నెక్స్ట్ వీక్ అనకూడదండి, విల్ డూ అనాలి. విల్ డూ ద వర్క్ నెక్స్ట్ వీక్. ఇన్ ద నెక్స్ట్ వీక్ అనకూడదు, నెక్స్ట్ వీక్ అనాలి. మేము జూన్లో అమెరికా వెళ్తాము అంటే వి విల్ గో టు అమెరికా ఇన్ జూన్. ఆన్ జూన్ కాదు, నెలల పేర్ల ముందు ఇన్ రావాలి. మీరు పరీక్ష పాస్ అవుతారు అంటే యూ విల్ పాస్ ది ఎగ్జామ్. అతను నిన్ను అడుగుతాడు అంటే హీ విల్ ఆస్క్ యూ అంటామండి. ఆస్క్ టు యూ అనం. హెల్ప్ తర్వాత ఆస్క్ తర్వాత TO2 వాడకూడదు. ఆమె ముగ్గుల పోటీలో పాల్గొంటుంది అంటే షీ విల్ పార్టిసిపేట్. పాల్గొనడము అంటే పార్టిసిపేట్ ఇన్ ద రంగోలీ కాంపిటీషన్. ముగ్గుల పోటీ అంటే రంగోలీ కాంపిటీషన్. అది కింద పడుతుంది, అది అంటే ఇట్ విల్ ఫాల్ డౌన్. వారు సమస్యను పరిష్కరిస్తారు అంటే దే విల్ సాల్వ్ ద ప్రాబ్లం. అండ్ మళ్ళీ ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. డేటా ఎల్లుండి ముగుస్తుంది. డేటా కాదండి, అది డేటా అనాలి. ద డేటా విల్ ఎక్స్పైర్ డే ఆఫ్టర్ టుమారో. పని మనిషి ఇంటిని ఊడుస్తుంది అంటే ద సర్వెంట్ అనొచ్చు, ద మెయిడ్ అనొచ్చు అండి. MAID ఇక్కడ ఉంది చూడండి. ద మెయిడ్ విల్ స్వీప్ ద హౌస్. సో తెలుగులో ఉన్నట్లుగా ఇంగ్లీష్లో మాట్లాడొద్దండి. నేను చాలా సందర్భాల్లో చూశాను, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, అందరూ కాదు, చాలామంది ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతుంటారు అంటే తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లోకి మాట్లాడడానికి పోయి ఐ లంచ్ ఈటింగ్ అని ఇంగు ఫామ్ వాడతారు. ఇక్కడ అస్సలు సెట్ కాదండి. మనం స్ట్రక్చర్ని డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోండి, చాలా న్యాచురల్గా ఉంటుంది మీ ఇంగ్లీష్. అండ్ ఇక్కడ ఉన్న తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్ అంటే కింది తెలుగు వాక్యాలని ఆంగ్లంలోకి అనువదించండి. చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి. నేను వచ్చే వారం నా గ్రాండ్ పేరెంట్స్ను సందర్శిస్తాను. ఐ సందర్శించడం అంటే విజిట్, విల్ విజిట్. ఐ విల్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీక్. ఇన్ ద నెక్స్ట్ వీక్ అనకూడదు. ఆమె పని చేస్తుంది అంటే షీ విల్ డూ ద వర్క్. మేము మా ఇంటి పనిని పూర్తి చేస్తాము అంటే వి విల్ కంప్లీట్ అవర్ హోంవర్క్. మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా, గుడ్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే ఐ విల్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్.
రాణి రేపు పుస్తకం కొంటుంది అంటే రాణి విల్ బై ఏ బుక్ టుమారో. శిల్ప సాయంత్రం స్కిప్పింగ్ ఆడుతుంది అంటే శిల్ప విల్ ప్లే స్కిప్పింగ్ ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నాయండి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. ద టీచర్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎ లెసన్ టుమారో అంటే ఉపాధ్యాయుడు రేపు ఒక పాఠం వివరిస్తాడు. ఐ విల్ హెల్ప్ యూ విత్ ద ప్రాజెక్ట్ అంటే నేను నీ ప్రాజెక్ట్లో సహాయం చేస్తాను. ఐ విల్ స్టడీ వెల్ అంటే నేను బాగా చదువుకుంటాను. ఐ విల్ బికమ్ ఏ డాక్టర్ ఎస్. మీలో ఎంతమందికి డాక్టర్ కావాలని ఉంది? గుడ్, ఆల్ ద బెస్ట్. నేను డాక్టర్ అవుతాను. ఐ విల్ రీడ్ ద లెసన్ నేను పాఠం చదువుతాను. ఏ లెసన్ దా లెసన్ మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. ఏ లెసన్ కరెక్టు, దా లెసన్ రెండు కరెక్ట్. ఏ లెసన్ అంటే ఏదో ఒక లెసన్, దా లెసన్ అంటే ఖచ్చితమైన లెసన్. వి విల్ క్లీన్ ద రూమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే మేము గదిని మధ్యాహ్నం శుభ్రపరుస్తాము. ఐ విల్ ప్రొటెక్ట్ మై కంట్రీ నేను నా దేశాన్ని రక్షిస్తాను. ద చిల్డ్రన్ విల్ డ్రింక్ మిల్క్ పిల్లలు పాలు త్రాగుతారు. ఇవన్నీ మనం ఇక్కడ చూద్దాం. రెండు వర్షన్స్ ఉన్నాయి చూడండి. ఇంతకుముందు డిస్కస్ చేసిన సెంటెన్సెస్ అన్నీ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ రిమైనింగ్ కూడా చూద్దాం. ఇక్కడ ఎస్ 4 to 10 అన్నీ ఉన్నాయండి, చూసేసుకోండి నీట్గా. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మళ్ళీ నేను రేపు చేయబోయే యాక్టివిటీస్ ఇక్కడ తెలుగులో ఇచ్చాను, మీరు ఇంగ్లీష్లో ట్రై చేయండి. చూడండి, మై టుమారోస్ యాక్టివిటీస్ నా రేపటి కార్యకలాపాలు. రేపు ఉదయం 6 గంటలకి నిద్ర లేస్తాను. నేను అన్నది యాడ్ చేసుకుందాం. ఓకే, నేను రేపు ఉదయం 6 గంటలకి మేల్కొంటాను, నిద్ర లేస్తాను అని. అంటే ఐ విల్ వేకప్ అట్ 6 o'clock టుమారో మార్నింగ్. నిద్ర లేవడం అంటే వేకప్ అండి. నేను పళ్ళు తోముకుంటాను. పళ్ళు తోముకోవడం అంటే డూ బ్రషింగ్ కాదు, బ్రష్, ఉత్త బ్రష్ అనాలి. ఫ్యూచర్ కాబట్టి విల్ బ్రష్. నేను పళ్ళు తోముకుంటాను అంటే ఐ విల్ బ్రష్ మై టీత్, నా పళ్ళు అన్నది తీసుకోవచ్చు. నేను స్నానం చేస్తాను. స్నానం చేయడము అంటే డూ బాతింగ్ కాదండి, టేక్ ఏ బాత్ అనాలి. ఇది మనం ఇంట్రొడక్షన్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. కొలకేషన్స్ అంటే కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్. డూ, బాతింగ్ ఈ రెండు కరెక్ట్ కాంబినేషన్ కాదండి. ఈ రెండు వర్డ్స్ కరెక్ట్ కాంబినేషన్ టేక్, బాత్. ఏ యూస్ చేస్తాం. ఐ విల్ టేక్ ఏ బాత్, ఐ విల్ డూ బాతింగ్ అనొద్దండి ఎప్పుడు కూడా. ఐ విల్ డూ బాత్ కూడా అనొద్దండి, ఐ విల్ టేక్ ఏ బాత్ అనాలి. నేను పూజ చేస్తాను అంటే ఐ విల్ పర్ఫామ్ పూజ. ట్రై చేయండి మీరు. నేను నా అల్పాహారం తీసుకుంటాను. ఐ విల్ టేక్ మై బ్రేక్ఫాస్ట్ లేదా హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్, ఈట్ మై బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు. కానీ ఏ బ్రేక్ఫాస్ట్ అని యూస్ చేయొద్దు. ఎప్పుడు కూడా లంచ్ ముందు, బ్రేక్ఫాస్ట్ ముందు, డిన్నర్ ముందు ఏ వాడొద్దు. నేను కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాను అంటే ఐ విల్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ నోట్స్. నేను నా స్నేహితులను సంప్రదిస్తాను అంటే ఐ విల్ కాంటాక్ట్ మై ఫ్రెండ్స్. నేను నా భోజనం తీసుకుంటాను అంటే ఐ విల్ టేక్ మై లంచ్. నేను కాసేపు పడుకుంటాను. ఐ విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్ లేదా ఐ విల్ టేక్ ఏ నాప్ అని కూడా అనొచ్చు. నేను ఒక పుస్తకం చదువుతాను అంటే ఐ విల్ రీడ్ ఏ బుక్. నేను స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలు చూస్తాను. ఐ విల్ వాచ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. నా వీడియోస్ ఎలా ఉన్నా, ఎలా చేశానని వాచ్ చేస్తుంటాను. నేను స్నాక్స్ ఆనందిస్తాను. ఐ విల్ ఎంజాయ్ స్నాక్స్. నేను ధ్యానం చేస్తాను అంటే ఐ విల్ డూ మెడిటేషన్. నేను నా డిన్నర్ తీసుకుంటాను. ఐ విల్ హ్యావ్ ఆర్ టేక్ మై డిన్నర్. నేను రాత్రి 9 గంటలకి పడుకుంటాను అంటే ఐ విల్ గో టు బెడ్ అనండి. చూడండి, రాత్రిపూట మీరు పడుకోవడానికి వెళ్తారు కదా, కాబట్టి అప్పుడు గో టు బెడ్ అనడం కరెక్ట్.
గో టు మై బెడ్ అనొద్దండి, ఏ బెడ్ అనొద్దండి, జస్ట్ గో టు బెడ్. ఐ విల్ గో టు బెడ్ అట్ 9 o'clock. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చాను. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న తెలుగు సెంటెన్సెస్ అన్నీ కూడా. వేకప్ అంటే మేలుకోవడం, బ్రష్ అంటే పళ్ళు తోముకోవడం, టేక్ ఏ బాత్ అంటే స్నానం చేయడం, పర్ఫామ్ పూజ అంటే పూజ చేయడం, టేక్ మై బ్రేక్ఫాస్ట్ లేదా హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ చేయడం, రిలాక్స్ ఫర్ సమ్ టైమ్ అంటే రిలాక్స్ అవ్వడం. ఎస్, ఇక్కడ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ చూద్దాం. మీరు మీ టుమారోస్ యాక్టివిటీస్ని రాయాలి. ఎలా రాయాలి అన్నది చూద్దాం. స్టెప్ బై స్టెప్ చూద్దామండి. మీరు రాయాల్సింది ఏంటంటే మీరు టుమారో ఏం పనులు చేస్తారో అవి రాయాలి. ఇమాజిన్ చేసుకోండి, ఒకసారి ఊహించుకోండి. రేపు నేను ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టండి, కరెక్ట్ సీక్వెన్షియల్ ఆర్డర్లో మీ యాక్షన్స్ని కూడా. నేను ఎలా పెట్టాను చూశారు కదా. ఫస్ట్ మేల్కొనడం, తర్వాత బ్రష్ చేయడం, తర్వాత స్నానం చేయడం, అలా మీ యాక్టివిటీస్ని పెట్టండి. ఈ స్టెప్ బై స్టెప్ ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లో తెలుగులో రాసుకోండి. ఫస్ట్ రాసుకున్న తర్వాత మీ సెంటెన్సెస్ని తెలుగులో రాసిన తర్వాత ఇంగ్లీష్లో రాసి రెండింటిని చెక్ చేసుకోండి సెంటెన్సెస్ని. తర్వాత కరెక్షన్స్ తర్వాత మళ్ళీ ఒకసారి నోట్స్ని స్టడీ చేయండి. దాని తర్వాత వీడియో చేయడం స్టార్ట్ చేయండి. మీకు చెప్పాము మేము ఆల్రెడీ ఏంటి, అద్దం ముందు నిలబడి మాట్లాడండి అని. వీడియో ముందు కూడా నిలబడి మాట్లాడండి, మీకు తెలుస్తుంది మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది. ఆ వీడియో ముందు నిలబడి మాట్లాడినప్పుడు స్మైల్ ఇవ్వండి, చాలా స్వీట్గా మాట్లాడండి. అండ్ మొదటి అటెంప్ట్లోనే మీకు వీడియో బాగా రాకపోవచ్చు, మళ్ళీ ట్రై చేయండి. చూడండి, థామస్ ఆల్వా ఎడిసన్ గారు 10,000 కన్నా ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యి చివరికి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు మనకి బల్బ్ ఉందండి. సో మీరు కూడా మంచిగా వచ్చేంత వరకు ఆ వీడియోని చేయండి. చేసిన తర్వాత మీ వీడియోని మీరు ఒక్కసారి చూసుకోండి, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది అండి. ఇదండి న్యాచురల్గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే. ఇలా రాయండి, మీరు స్టార్ట్ చేయండి రాయడం అన్నది. హాయ్ అని పెట్టేసుకొని మై నేమ్ ఈజ్ అని మీ పేరు రాసేసుకోండి. ఇన్ దిస్ వీడియో ఐ ఆమ్ హ్యాపీ టు షేర్ మై టుమారోస్ యాక్టివిటీస్ విత్ యూ అని చెప్పేసి ఈ విధంగా మీరు స్టార్ట్ చేసుకొని ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని బాక్స్లో నీట్గా పెట్టేసుకొని ఇంకా కంప్లీట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు ఆ వీడియోలో ప్రజెంట్ చేయాలి. మీరు వీడియో ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీ బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టండి. అంటే మీ బాడీ పార్ట్స్, ఈ చేతులను మీరు జస్ట్ అలా కట్టేసినట్లు కాకుండా, మూతి బిగించినట్లు కాకుండా న్యాచురల్గా ఉండేటట్లుగా చూసుకోండి. మళ్ళీ ఇంకా ఈ సబ్స్క్రైబ్ గురించి అందరికీ తెలుసు, సో పక్కకు పెట్టేద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఆ ఫీలింగ్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఏమన్నా డౌట్స్ ఉంటే వాటిని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనం డే నెంబర్ 6 వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.